చాలా కాలం నుంచి పెడతారని భోజనాన్ని బాబాయ్. చాలా మంది లేనుంటి వాళ్ళు తింటున్నారని బాబాయ్. ఇరాలు ఎవరు ఇవ్వట్లేదని బాబాయ్. ఆయన ఈ చేతి పెట్టుకునండి లేనుంటి వాళ్ళని బాగా చూస్తున్నారండి ఆయన. మాకే కేకేసి భోజనాలు 6 సంవత్సరాల నుంచి కంటిన్యూ పెడతారండి. మంగళవారం 4 మంగళవారం మందులు కేకేసి మందులు ఇస్తారండి. అన్నదాత సుఖీబాబు ఆయనండి. చాలా బాగా చూస్తారండి. ఇంటికాడ పిల్లం కూడా చూడదండి, అలా చూస్తారండి. లేకపోతే ఏనాడో చచ్చిపోతూ ఉండమాట ఆయన కాయ. అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కావ్యశ్రీ మీడియా యూట్యూబ్ ఛానల్ అండి. ఇంగ్లీష్లో చెప్పకూడదు, తెలుగులో చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాను. కావ్యశ్రీ మీడియాని తెలుగులో ఏమంటారు చెప్పబోదు. కావ్యశ్రీ యూట్యూబ్ ఛానల్. నేను అదే చెప్పాను కదా. ఏమండి అవన్నీ కాదు. ఏమండి అందరికీ నమస్కారం. నేను తెలుసు కదా మీ జబర్దస్త్ రేజింగ్ రాజు, మా అబ్బాయి వెంకటేష్. మా ఛానల్ వచ్చి కావ్యశ్రీ మీడియా. మరి దాని ద్వారా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని అలాగే ఆదరిస్తున్నారు కాబట్టి మరి ఇవాళ ఏ కార్యక్రమం మీద నానా ఇప్పుడు మనం చాలా ప్రోగ్రామ్స్ తీసాం. అవునవును, గుళ్ళు తీసాము, మన వారాహిమాత టెంపుల్ కానీ అండ్ జాజమండి రెస్టారెంట్లు కానీ అన్నీ తీసాం. కార్లు కూడా తీసాం మొన్న వరుణ్ మోటార్స్ కార్లు తీసాం. అవునవును. అలాగే ఇప్పుడు దాని అన్నింటికన్నా మించి అయ్యి బాబాయ్ ఒక ట్రస్ట్ అంటే నిత్య అన్నదానం. వయసు అయిపోయిన వాళ్ళకి రోజు అన్నదానం చేస్తున్నారు ఇక్కడ. అది ఎక్కడో కాదు, పుట్టి పెరిగి అదే నేను కూడా అనుకో మనం పుట్టి పెరిగిన ఊర్లో మన రామచంద్రపురం. వాళ్ళు చేసేది కూడా ఎవరో. రామచంద్రపురం ఎక్కడ? మన పాత బస్ స్టాండ్ లో. పాత బస్ స్టాండ్ అసలు పాత బస్ స్టాండ్ అంటే అసలు ఏమన్నా ఇక్కడ కూడా నేను సోడాలమ్మి బతికిన ఉండండి. ఇక్కడ చేసేది ఎవరో కాదు, ఈ చిన్ననాటి స్నేహితులు కలిసి అందరూ చేస్తారు. అబ్బో ఎవర్రా? మన పూల వెంకన్న గారు. పూలకొట్టు వెంకన్న. ఇప్పుడు ఎంతో మందికి రోజు వృద్ధులకి భోజనాలు, అలాగే నెల క్యాంప్, మెడికల్ క్యాంప్. అబ్బో షుగర్ కి, బీపీకి మందులు, ఉచిత మందులు పంపిణీ చేస్తున్నారు. ఏమన్నా రామచంద్రపురం ఈ లెక్కల్లో చాలా ముందుకెళ్ళిందని మాత్రం అనుకోవచ్చండి. నేను రామచంద్రపురం వదిలేసి కనీసం 30-40 సంవత్సరాలు అవుతుంది. అలాంటి రామచంద్రపురం డెవలప్ అవడమే కాకుండా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా రామచంద్రపురం, మా రామచంద్రపురం వాళ్ళు గొప్ప అండి. మరి ఈ రామచంద్రపురం సుఖీభవ ట్రస్ట్ ద్వారా మరి ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి, నెలకు ఒకసారి ఎలా మందులు ఇస్తున్నారో, రోజు వృద్ధులకి ఎలా భోజనం పెడుతున్నారో, భోజనంలో ఐటమ్స్ ఏంటి అని కనుక్కోవాలంటే ముందు మనం అక్కడికి వెళ్ళాలండి. పదండి వెళ్దాం. నమస్కారం. నేను జబర్దస్త్లో ఐఫరాది రేజింగ్ రాజ్ టీంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. నేను పుట్టి పెరిగింది కూడా ఈ రామచంద్రపురంలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఈ ఏరియాలన్నీ తిరిగాను. నా బెస్ట్ ఫ్రెండ్ వెంకన్న గారు కానీ నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి మనం ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా ఎలాగున్నా మన ఊరిలో ఏదైనా మంచి కార్యక్రమం జరిగినప్పుడు దానికి సపోర్ట్ చేయడం చాలా మంచి పద్ధతి. మరి అక్కడ ఆర్టీసీ డిపో లేనప్పటి నుంచి కూడా ఇక్కడ రామచంద్రపురంలో ఈ పాత బస్ స్టాండ్ ఉండేది, అన్ని కొట్లు ఉండి, ఆ కొట్లు ఉండేటప్పుడే మేమంతా ఫ్రెండ్స్. వెంకన్న గారు కానీ ఇక్కడ దుకాణం ఉన్న జంతికలు అమ్మేవాళ్ళు, సోడాలు అమ్మేవాళ్ళు, వీళ్ళందరితో కూడా నాకు పరిచయం. మేమందరం కలిపి 87లో అయ్యప్ప మాల వేసుకొని ఒకే ఇంట్లో ఉండి ఆ పూజా కార్యక్రమాలు చేసుకున్నాం మేము అప్పటి నుంచి. అది ఈరోజు నేను జబర్దస్త్లోకి వచ్చిన తర్వాత నాకు రామచంద్రపురంలో కానీ ఎక్కడైనా సరే ఒక మంచి పేరు వచ్చింది. మరి ఆ పేరు ప్రకారం మరి నేను ఈ రోజుని మా వెంకన్న గారు ద్వారా ఇక్కడికి వచ్చాను. రాజుగారు మేము ఎన్నో రోజుల నుంచి ఇక్కడ సుఖీభవ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది వయసు అయిపోయిన వాళ్ళకి, వృద్ధులకి
రోజు భోజన కార్యక్రమం చేస్తున్నాం. అలాగే నెలకోసారి మెడిసిన్. ఈ రోజుల్లో మనం మెడిసిన్ కొనుక్కోవాలంటే ఎంత ఖరీదో మీ అందరికీ తెలుసు. అలాంటి మెడిసిన్ నెలకోసారి మనకి ఉచితంగా ఇస్తున్నారు. మరి ఆ మెడిసిన్ కూడా చాలా ఖరీదైనవి, కాస్ట్లీ అయినవి, చాలా ఒరిజినల్ ఏయో డూప్లికేట్లు తెచ్చి ఇచ్చేయడం కాకుండా మరి అంతలా చూస్తున్నారు. మనం కన్నా పిల్లలు ఎక్కడో అమెరికాలోనో ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు. మనల్ని మాత్రం వదిలేశారు వయసు అయిపోయిన వాళ్ళని. అలాంటి వారికి బాధ లేకుండా రోజు మధ్యాహ్నం మాటలు మరి ఇక్కడ భోజన కార్యక్రమాలు ఈ ట్రస్ట్ వారు పెట్టారు కాబట్టి ఆ భోజన కార్యక్రమాలతో ఉచిత మందులు కూడా ఇస్తున్నారు. అలాగే ఈ బాబులు గారు లాంటి పెద్దలు ఇలాంటి ట్రస్టులకి సహాయపడుతూ మనం ధర్మం చేస్తే నలుగురికి తెలియక్కర్లొద్దు. ఆ భగవంతుడికి తెలిస్తే చాలు. ఆ పుణ్యం మనకు కాకపోయినా మన పిల్లలకైనా దక్కుతుంది. మన బ్యాంకులో బ్యాలెన్స్ దాచుకుంటాం డబ్బు రానున్న కాలానికి. మనం పుణ్యం కూడా దాచుకోవాలి బ్యాంకులో. మనం వాడకపోయినా మన పిల్లలైనా వాడుకుంటారు ఆ పుణ్యాన్ని. మనం చేసిన ఏమైనా పాపాలు ఉంటే పోయి ఆ పిల్లలైనా వాడుకుంటారు. అందుచేత ఇలాంటి కార్యక్రమాలకి మనం ఎంతో కొంత మనం ఏమి చేయకపోయినా పెద్దలు ఎవరైనా సరే ఈ సుఖీభావ ట్రస్ట్కి ఎవరో ఒకరు దాన ధర్మాలు చేసి దీన్ని ఇంకా మంచి అభివృద్ధిలోకి ఈ రామచంద్రపురంలో ఇలాంటి ట్రస్ట్ ఉందని నాకు ఇప్పటిదాకా తెలీదు. మొన్న ఎప్పుడో ఇక్కడికి వచ్చి బస్ స్టాండ్లో దిగితే వెంకన్న గారు చెప్పారు. కానీ కరోనా టైంలో కానీ అలాగే అన్న క్యాంటీన్ లేని టైంలో కూడా దాన్ని రన్ చేయడం వీళ్ళు గొప్పతనం అని చెప్పొచ్చు. ఇప్పుడంటే మళ్ళీ అన్న క్యాంటీన్ వచ్చింది, కానీ అన్న క్యాంటీన్ లేని టైంలో కూడా ఈ వయసు అయిపోయిన వారికి అన్నదానం కానీ అలాగే ఈ మెడిసిన్ పంపిణీ కానీ చేయడం చాలా గొప్ప విషయం. కాబట్టి దీనికి మీరందరూ కూడా సహకరించి దీని బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉంటే ఇది యూట్యూబ్ ఛానల్లో వస్తుంది, కావ్య మీడియాలో వస్తుంది. ఇది మనం ఈరోజు చేసిన కార్యక్రమం అంతా. మరి ఎవరైనా దీన్ని చూసిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఈ కింద ఉన్న నెంబర్కి మీకు తోచిన విధంగా సాయం చేస్తే దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసి ఇంకా అద్భుతం. ఇప్పుడు పెళ్ళిలోనే వేస్తారు బూరి, పెళ్ళిలోనే వేస్తారు స్వీటు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా ఇంకా డెవలప్ చేయాలంటే ఆ బూరి, ఆ స్వీటు, ఆ అరటిపండు కూడా ఇక్కడ కూడా పెట్టి దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయడానికి మీరందరూ సహాయం చేయాలని ఈ ఊరిలో పుట్టిన జబర్దస్త్ రాజుగా మీ అందరికీ కూడా చేతులెట్టి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అర్జునుడు తెలుసు, కృష్ణుడు తెలుసు, దుర్యోధనుడు తెలుసు, అందరూ తెలుసు. కానీ చరిత్ర అయిపోయిన తర్వాత మరి కలియుగం పుట్టిన తర్వాత తెలిసింది కర్ణుడు గొప్పతనం గురించి. ఇలాంటి రెడ్డి గారుల గొప్పతనం ఎప్పుడో కానీ తెలియకుండా గుప్తదానాలు చేస్తూ ఉంటారు. మా పేరు ఎందుకండి మాట్లాడినండి అని చెప్పి వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు. ఇలాంటి వాళ్ళు మనలాంటి ఊళ్ళో పుట్టడం, మరి మన పసలపూడి నుంచి ఇక్కడికి రావడం మనం చేసుకున్న అదృష్టం. మరి మన పుణ్యం, మన పెద్దల పుణ్యం, మన పిల్లల పుణ్యం, అన్ని పుణ్యాలు కూడా ఇలాంటి మంచి రెడ్డి గారికి చేరాలని, చేరుతాయని, వారి కుటుంబం చల్లగా ఉండాలని ఇప్పుడు ఒక్కసారి ఇలాంటి దాతలకి మంచి జరగాలని మాత్రం కోరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వరరావు గారు కూడా మరి ఈ సుఖీభావ కార్యక్రమంలో నా వంతు సహాయం అని చెప్పి పరీక్షలు జరుపుతాం. కానీ వారి సహాయాన్ని కూడా ఈ సుఖీభావ ట్రస్ట్లో కూడా ఒక భాగం కావడం, అలాగే చాలామంది పేర్లు నేను ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరి పేరు చదువుతూ మరి వాళ్ళది ఈ టీవీలో వచ్చేలా చేస్తాను. కేవీవి సత్యనారాయణ గారు, దీపక్ గారు, అలాగే చాలామంది ఉన్నారు. ఆ పేర్లన్నీ కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వరుసగా చదివి ఆ దాతల పేర్లు చెప్తాను. ఎవరి ధర్మాన్ని కూడా ఊరికినే కాకుండా వారికి, వారి కుటుంబానికి మీ అందరి ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి వారు 10 జన్మాల పాటు వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని మాత్రం మనం అదొకటే మనం చేయగలం. తిని భోంచేసి ట్యాబ్లెట్లు తీసుకుంటున్నాం కాబట్టి ఆ మాత్రం మీరు వాళ్ళ కుటుంబాలు బాగుండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకోండి. మరి అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సంవత్సరం నుంచి ఇక్కడే ఫ్రీగా ఇస్తున్నారు నీకు, బీపీకి, షుగర్కి. ఇక్కడేమో
మందులు ఇస్తున్నారు. నెలలకి సరిపడా బీపీకి షుగర్కి మందులు ఇస్తున్నారు. అక్కడేమో డైలీ భోజనం. మరి సుఖీభవ ట్రస్ట్ ద్వారా వెంకన్న గారు వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం దీని కమిటీ జనం అంతా ప్రతి నెల మందులు ఇస్తున్నారు. నెలకోసారి వస్తారా? నెలకోసారి ఇక్కడికి వస్తారు మందులకి. ఇక్కడికి వచ్చి ఇంక మందులు తీసుకొని కదా భోజనం చేసి వెళ్ళిపోవడమే. మరి బాగానే ప్రతి నెల వచ్చి తీసుకుంటున్నారా? బాగుందా? మనం బయట కొనుక్కోవాలన్నా బోల్ రేట్లు ఇవన్నీ పోలే భగవంతుడు ఈ రూపంగా ఆ వెంకన్న గారు సుఖీభవ ట్రస్ట్ ద్వారా మళ్ళాంటి వాళ్ళకి మందులు ఇస్తున్నారు. ఓకే, చూశారు కదా మన రామచంద్రపురం పాత బస్ స్టాండ్ దగ్గర సుఖీభవ ట్రస్ట్ వారు మరి 6 సంవత్సరాల నుంచి మరి వయసు అయిపోయిన వాళ్ళకి భోజనాలు, అలాగే నెలకు ఒకసారి బీపీకి షుగర్కి బలానికి మరి అలాగే ప్రతి నెల కూడా ఇడవకుండా పెద్దలకి మందులు ఇవ్వడం. మరి 6 సంవత్సరాల నుంచి ట్రస్ట్ సభ్యులందరూ దీనికి ముఖ్య కారణం మన పూలకొట్టు వెంకన్న గారు. ఆ వెంకన్న గారు ఎవరో ఆ పాత బస్ స్టాండ్ ఉండేటప్పుడు బస్సు ఎక్కడానికి వచ్చేటప్పుడు ఆ భోజనానికి బాధపడడం చూసి, అయ్యా నా దగ్గర మందులకి డబ్బులు లేవు, ఏమన్నా సహాయం చేయండి బాబు అని చెప్పి ఆ కార్యక్రమాన్ని చూసి ఆ పూలకొట్టు వెంకన్న గారు చెలించి మనం ఏదోటి చేస్తే బాగుంటుంది అని చెప్పి మరి ఇక్కడున్న పాత బస్ స్టాండ్లో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ని అందరినీ పోగేసుకొని వాళ్ళందరూ కూడా మనం ట్రస్ట్ కింద పెడదాం. పెద్దలకి వయసు అయిపోయిన వాళ్ళకి రోజు భోజనం పెడదాం. అలాగే ఈ రోజున కామన్గా వచ్చే జబ్బు ఏమైనా ఉందంటే షుగరు, బీపీ. అంతకు మించి ఆ రెండు లేకపోతే అసలు ఏ జబ్బులు ఉండవు అసలు. కానీ ప్రతి ఒక్కరికి 100కి 99 మందికి ఉన్నది ఏదే అంటే ఇంట్లో షుగర్ లేకపోయినా మన ఒంట్లో షుగర్ ఉంటుంది. అలాగే మనకున్న బాధలకి ఒంట్లో బీపీ ఉంటుంది. ఈ రెండు మానవ జన్మలో కంటిన్యూ అయిపోయినాయి కాబట్టి షుగర్కి, బీపీకి, అలాగే పెద్దలకు భోజనం, ఇవన్నీ కూడా మన సుఖీభవ ట్రస్ట్ వారు ప్రతి నెల మందులు, అలాగే ప్రతిరోజు పెద్దలకు భోజనం ఏర్పాటు చేశారు కాబట్టి మరి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జబర్దస్త్లో ఐఫరాది రేజింగ్ రాజు టీం నుంచి ఈ ఊర్లో పుట్టాను, ఈ ఊర్లో పెరిగాను కాబట్టి ఇక్కడికి వచ్చి నా వంతు సహాయంగా ఈ వీడియో తీసి రేపొద్దున కావ్యశ్రీ మీడియా మరి యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో పెడితే మరి పెద్దలు ఎవరైనా అవునా మన ఊరిలో ఇలాంటి సుఖీభవ ట్రస్ట్ ఉందా, మందులు ఇస్తున్నారా అని చెప్పి ఎవరైనా పెద్దలు ముందుకు వచ్చి ఏమైనా ఈ నెల మందుల ఖర్చు నాది, లేకపోతే ఈ నెల అంతా భోజనం ఖర్చు నాది అని ఎవరైనా పెద్దలు ముందుకు వచ్చి ఈ పుణ్య కార్యక్రమంలో మీరు ఒక భాగం అవ్వాలని, అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏమండి, ఇప్పుడు ఒకప్పుడు దానాల్లోనే అన్నదానం గొప్పదనేవారు, ఇప్పుడు బీపీకి షుగర్కి మందులు ఇవ్వడం దానం గొప్పదంటున్నారు. కాబట్టి మీరందరూ దాతలంతా అర్థం చేసుకొని ఒక నెల మందులకి డబ్బులు కానీ లేకపోతే ఒక నెల భోజనానికి డబ్బులు కానీ ముందుకొచ్చి మన రామచంద్రపురం పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న సుఖీభవ ట్రస్ట్ వారికి మరి ఈ కింద మన పూలకొట్టు వెంకన్న గారి నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు మరి టచ్లోకి వస్తారు. మీరేమన్నా ఈ సుఖీభవ ట్రస్ట్కి ధర్మం చేయాలనుకుంటే, సహాయం చేయాలనుకుంటే ముందుకొచ్చి ఈ మంచి కార్యక్రమంలో మీరు ఒక భాగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జబర్దస్త్ రేజింగ్ రాజ్. నమస్కారం, నేను మీ జబర్దస్త్ రేజింగ్ రాజుని. మా సొంతూరు రామచంద్రపురం. మరి ఒకప్పుడు నా చిన్నతనంలో ఇక్కడే పాత బస్ స్టాండు, ఆర్టీసీ డిపోలు లేనప్పుడు, ఆర్టీసీ బస్సులు లేనప్పుడు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది. పాత బస్ స్టాండ్ అంటారు రామచంద్రపురంలో. ఈ పాత బస్ స్టాండ్లో ఎప్పటి నుంచో ఉంటున్నాం మరి మన పూలకొట్టు వెంకన్న గారు. ఆ వెంకన్న గారిది ఇప్పటికీ కూడా ఈ పక్కనే పూలకొట్టు. ఆ పూలకొట్టు దగ్గరికి ఆ బస్సు ఎక్కడానికి వచ్చిన వాళ్ళు భోజనం గురించి బాధపడుతున్నారని, ఎవరో ఒకరు బాబా ఇవాళ బీపీ ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి, మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవని బాధపడుతుంటే ఆయనలో ఒక రకమైన ఆలోచన వచ్చి, అయ్యో ఇంతమంది బాధపడుతున్నారు కదా, వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని ఒక సుఖీభవ ట్రస్ట్ అని ఒకటి పెట్టుకొని ఆ సుఖీభవ ట్రస్ట్ ద్వారా
పెద్దలకి వయసు అయిపోయిన వాళ్ళకి ప్రతిరోజు భోజనం కార్యక్రమం పెడుతూ, అలాగే ప్రతి నెల మరి మందులు బీపీ ట్యాబ్లెట్లు కానీ షుగర్ ట్యాబ్లెట్లు కానీ ఇస్తూ వారికి అవసరాలకి ఆదుకుంటున్న ఈ సుఖీభవ ట్రస్ట్ మరి స్థాపకుడు మన పూలకొట్టు వెంకన్న గారు. ఆ తర్వాత ఒక 10 మంది ట్రస్ట్ కింద ఏర్పడి ఆ ట్రస్ట్ని చాలా దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈ ట్రస్ట్ ఇంకా బాగా నడవడం కోసం మరి పెద్దలు ఎవరైనా ముందుకొచ్చి ఈ ట్రస్ట్కి మీకు తోచిన సహాయం చేయాలని కోరుకుంటూ, మీరు సహాయం చేయాలనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, సహాయం చేయండి. నమస్కారం అండి వెంకన్న గారు. నమస్తే అండి. మీ పేరు? బంగారు బాబు గారు. బంగారు బాబు గారు కూడా ఇందులో ఒక నెంబరు సుఖీభవ ట్రస్ట్లో. ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళైందండి? 2019 ఆగస్టు 13. 2019 ఆగస్టు 13లో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశారు. భోజనాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత మందులు ఇవ్వడం ఇవన్నీ చేశారు. కరోనాలో భోజనాలు పెట్టడం కానీ 500 మంది తగ్గకుండా కరోనాలో భోజనాలు 45 రోజులు. కానీ కరోనా మందు, అలాగే మెడికల్ క్యాంపులు, ఓకే, అలాగే భోజన సదుపాయం, అలాగే కొనసాగింటూ ఇప్పటి వరకు సాగింది. ఇది మరి మీరు దీనికి ఎంతమంది అండి నెంబర్లు టెస్ట్లు? 13 దాకా ఉన్నాం. ఎంతమంది అండి? 13 అండి. 13 ముగ్గురుతో ఈ సుఖీభవ ట్రస్ట్ స్టార్ట్ చేశారు. ప్రతి ఒక డేట్ అంటూ ఉంటుందా, లేకపోతే నెలలో ఏ డేట్లో పెడతారు? ప్రతి నెల 4వ మంగళవారం మెడికల్ క్యాంప్. ఓకే. ఈ భోజనం అనేది ప్రతిరోజు భోజనాలు, ప్రతిరోజు భోజనాలు. ఈ ట్రస్ట్కి మూల పురుషుడు ఎవరు? నాగిరెడ్డి వెంకన్న గారు అండి. నాగిరెడ్డి వెంకన్న గారు. నాగిరెడ్డి వెంకన్న గారితో మీరు 10 మంది ఉంటారా? 10 మంది కలిపండి. ఎవరెవరో పేర్లు ఏంటి? నాగిరెడ్డి వెంకన్న గారు, నేదూరు శేషగిరి. గట్టిగా చెప్పండి. నేదూరు శేషగిరి, ఈత ప్రసాద్, కొయ్యి బంగారు బాబు, దండుపోయిన త్రిమూర్తులు గారు, యాగా రాంబాబు గారు, అలాగే యాగా దుర్గ గారు, బుల్లబ్బులు గారు, అలాగే దూలిపూడి ప్రభాకర్ రావు గారు, అలా 13 కలిపి ఏర్పాటు చేశారు. నేదూరి శ్రీనివాసరావు మాస్టర్, ఓకే, అలాగే గుండుపల్లి కృష్ణ, అలాగే కృష్ణ గారు, ఓకే, వాసంశెట్టి వెంకటరమణ, అలా 13 కలిపి ఇలా ఈ ట్రస్ట్ అప్పటి నుంచి ఇలా కొనసాగిస్తున్నాం. ఓకే. ఈ భోజనాల్లో మీరు పెట్టే ఐటమ్స్ ఏంటి? ఒకటి కర్రీ, ఒకటి అండి, ఒక కర్రీ, ఒక అప్పడం, ఒక అంటిపండు, ఓహో, స్వీటు, పెరుగు, వైట్ రైస్, పులిహార, సాంబార్. మీరు పెట్టేది పెళ్లి భోజనం లేకపోతే వృద్ధుల భోజనమా? పెళ్లి భోజనంలాగా పెడుతున్నాను వృద్ధులకి. పెళ్లి భోజనంలా పెడుతున్నారు వృద్ధులకి. పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి. ఎవరైనా పుట్టినరోజులున్నా లేకపోతే పెళ్లి రోజులున్నా వేస్ట్ ఖర్చులు చేయకుండా ఇలాంటి చెన్నలైన్కి, వృద్ధుల ఆశ్రమకి, మరి మా సుఖీభవ ట్రస్ట్కి కూడా వచ్చి ఇస్తూ ఉంటారండి. ఇస్తారండి. ఎవరైనా ఏమండి ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు, మా పెళ్లి రోజు, మీకు ముఖ్యంగా మీ సుఖీభవ ట్రస్ట్కి బాగా సహాయం చేసి పెద్దలు ఎవరండి? అలాగే చింతా బాబులు గారండి, ప్రసన్న విఘ్నేశ్వర, సత్య వెంకటరెడ్డి గారండి, ఓకే, అలాగే నా ఇంకా ఇతీష్ కుమార్ గారండి, జైన్ గారండి, అలాగే చంటిరెడ్డి గారండి, ఇలాగ అనేక మంది పెద్దలు మాకు సహకరిస్తూ ఉంటారండి. మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు? దీన్ని ఇంకా ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ముందుకు తీసుకెళ్ళి అనేక కార్యక్రమాలు చేద్దామని మా ఆశ అండి. ఇప్పుడు మందులు మీరు ఇస్తున్నారు కదా, దేనికి ఇస్తున్నారు? బీపీకి, షుగర్కేనండి. బీపీకి, షుగర్కి ఇస్తున్నారు. అంటే ఇంకా ఎవరైనా దాతలు ఎవరైనా సహాయం చేస్తే ఇంకా మెడిసిన్ పెంచి బలానికి టానిక్లని, హార్ట్ ఆపరేషన్లని ఇవన్నీ కూడా చేద్దామని ఆలోచన. డొక్క సీతమ్మ గారు ఎంతో మందికి అన్నదానం చేసి డొక్క సీతమ్మ గారు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారు తన ఈ అన్నదానం ట్రస్ట్ కూడా డొక్క సీతమ్మ గారి పేరు పెట్టమనే స్థాయికి ఆ డొక్క సీతమ్మ గారి పేరు తీసుకొచ్చారు. ఇంతకుముందు సత్రాలు ఉండి మన పూర్వకాలం డొక్క సీతమ్మ గారి లాగే కూడా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి మరి ఇలాంటి వృద్ధులకి మరి అన్నదానం కానీ మందులు కానీ ఇవ్వాలి అంటే అది ఒక్కరి వల్ల అయ్యే పని కాదండి. అది ఏదో 10 మంది ట్రస్ట్ కింద ఏర్పడిపోయి చేద్దామంటే జరిగే పని కాదు. ముందుకొచ్చి ఈ ట్రస్ట్ని ఇంకా మన రామచంద్రపురానికే ఒక మంచి పేరు తీసుకురావాలి అంటే మన రామచంద్రపురంలో కూడా మంచి మంచి దాతలు ఉన్నారు. మన రామచంద్రపురంలో కూడా ఇలాంటి ట్రస్టులు ఉన్నాయని 10 మందికి తెలియాలి అంటే
దాతలందరూ ముందుకొచ్చి ఈ ట్రస్ట్కి ఎంతో కొంత సహాయం చేసి ఈ ట్రస్ట్ని తూర్పుగోదావరి జిల్లాలోనే సుఖీభవ ట్రస్ట్ అంటే రామచంద్రపురం అంటే సుఖీభవ ట్రస్ట్ అనే పేరు తీసుకురావాలని ఈ రామచంద్రపురం చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ మరి సభాముఖంగా తెలియజేస్తున్నాడు మీ రామచంద్రపురం జబర్దస్త్ రైజింగ్ రాజ్. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ రోజుల్లో మనం అట్టాసంగానే బుడగలు కట్టేసి కట్టేసి సౌండ్ బాక్సులు పెట్టేసి పుట్టినరోజులు పెళ్లి రోజులు కొంతమంది చేసుకుంటున్నారు. కానీ కొంతమంది ఆలోచించి ఆ పుట్టినరోజుకి అయ్యే ఖర్చు ఏదైనా అనాథ శరణాలయానికి వెళ్ళి అనాథ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ వయసు అయిపోయిన వాళ్ళకి కానీ సహాయం చేస్తే అది మన కుటుంబానికి మన పిల్లోడికి మరి హెల్ప్ అవుతుందని చాలామంది ఈ మధ్యకాలంలో భావిస్తున్నారు. కాబట్టి మీరెవరైనా సరే మీ పెళ్లి రోజు సందర్భంగా కానీ మీ పిల్లల పుట్టినరోజు సందర్భంగా కానీ మీరేమన్నా ఈ సుఖీభవ ట్రస్ట్కి మాకు మొత్తం మీద ఒక 5,000 ఖర్చు అవుతుంది ఒక రోజు అన్నదానానికి. వృద్ధులకి అన్నం పెట్టడానికి ఖర్చులతో 5,000 అవుతుంది. మీరు పుట్టినరోజు సందర్భంగా మీ పిల్లోడి పేరు మీద కానీ మీ భార్యాభర్తల పెళ్లి రోజు సందర్భంగా కానీ మీరు కానీ సుఖీభవ ట్రస్ట్కి మీరు ఇవ్వాలంటే ఒక 5,000 రూపాయలు ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే ఆ రోజున మీ భార్యాభర్తలు కానీ మీ పిల్లల పుట్టినరోజు పేరు మీద కానీ ఆ పెద్దలకు భోజనం పెట్టి ఆ పెద్దలతో ఈ భార్యాభర్తలకు కానీ మీ పిల్లవాడికి కానీ ఆశీస్సులు అందజేస్తారని మా సుఖీభవ ట్రస్ట్ ద్వారా రామచంద్రపురం ద్వారా తెలియజేస్తున్నాను. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కొయ్య బంగారబాబు అండి. కొయ్య బంగారబాబు గారు, ఈరోజు మెనూ ఏంటండి? ఈరోజు వైట్ రైస్, సాంబారు, దొండకాయ కర్రీ, అప్పడం, అరటిపండు, మజ్జిగ. రోజు ఇదే ఉంటుందండి? రోజు అంటే అండి దాతలు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఎవరైనా సహకరిస్తే ఆ రోజు ఈ వృద్ధులకి పులిహార కానీ పలావ్ కానీ స్వీటు ఇంకా ఏమైనా బాగుంటే ఒక్కొక్క మధ్యలో చికెన్ కర్రీ కూడా వేయడం జరుగుతుంది. ఓకే అండి, ఓకే. అంటే నార్మల్గా మీరు పెట్టేది అయితే రెగ్యులర్ పెట్టే మెనూ అయితే ఈ భోజనం. ఎవరైనా దాతలు వస్తే మాత్రం వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా బిర్యానీ కానీ చికెన్ పులిహోర అన్నీ ఉంటాయి, స్వీట్ అన్నీ ఉంటాయి. రోజుకి ఎంతమంది వస్తారండి? 150 మంది దాకా వస్తున్నారు. 150 మంది. అందరూ వయసు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వారు. అందులో 100 మంది కనీసం మేము ఈ సుఖీభవ చారిటబుల్ స్థాపించినప్పటి నుంచి కూడా 6 ఏళ్ళు బట్టి కనీసం 100 మంది, ఆ 100 మంది వృద్ధులు కంపల్సరీ వస్తున్నారు. కంటిన్యూగా మాత్రం వస్తారు డైలీ. ఈ ట్రస్ట్ ప్రారంభించిన కాడి నుంచి కూడా ప్రతిరోజు ఎక్కడ అంతరాయం లేకుండా విజయవంతంగా నడుపుతున్నాం ఈ ట్రస్ట్ని. ఎవరు దాతలు కానీ ఎవరో కొంతమంది దాతల సహకారం అయితే ఉన్నది తప్ప ధారాళంగా విరాళాలు ఇచ్చేసి గొప్ప దాతలు అయితే మాకు ఎవరు కూడా లేరండి. ఇది కేవలం కొంతమంది వ్యక్తులు, ఒక నాగిరెడ్డి వెంకన్న గారనో ట్రస్ట్ సభ్యుల్లో ఉన్నాడు, కొంత యాగరాంబాబు గారనో బుల్లబ్బులు గారనో ఇతర శాసగిరి గారనో కొంతమంది వాళ్ళ తోసింది తీసుకొచ్చి కొంతవరకు సాయం చేయగలం తప్ప కొండంత సాయం చేసి పరిస్థితి అయితే ఎవరు లేరు. ఇది కేవలం నాగిరెడ్డి వెంకన్న గారు ఆయన వ్యాపార నిమిత్తం నడిపిస్తున్న ట్రస్ట్ తప్ప వేరే ఆదాయం ఏవి కూడా ఈ ట్రస్ట్కి లేదండి. అలాగే ప్రతి నెల 4వ మంగళవారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. అవునండి, అవును. సుమారు 6 సంవత్సరాలుగా. దీంతో పాటు అది కూడా దానికి కూడా విరాళాలు ఇచ్చే దాతలు అరుదుగా వచ్చారు తప్ప ప్రతి నెల సుమారు 1,50,000 రూపాయలు ఈ మెడికల్ క్యాంప్ నిమిత్తం ఈ ట్రస్ట్ ఖర్చు పెడుతుందండి. కానీ ఆయన అప్పులు చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ ట్రస్ట్ నడిపించడానికి వాటికి ఎటు అంతరాయం లేకుండా ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి నెలకు సరిపడా బీపీ షుగర్ టెస్టులు నిర్వహించి నెలకు సరిపడా మందులు వృద్ధులకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. సుమారు 500-600 మందికి ఈ మందులు పంపిణీ జరుగుతుందండి. ఇందులో కూడా నిత్యాన్నదాన కార్యక్రమంలో ప్రతి నెల దాతలు కొంతమందిని మేము ఆహ్వానిస్తున్నామండి. ట్రస్ట్ ద్వారా ప్రతి నెల 1000 రూపాయలు చెల్లిస్తే నిత్యాన్నదాన సభ్యులుగా చేర్చుకొని వాళ్ళ కుటుంబంలో జరిగే 3 అకేషన్స్కి పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఇతర కార్యక్రమాలకు కానీ అన్నింటికి కూడా వాళ్ళకి ఈ 3 అవకాశాలు కల్పిస్తూ మేము కొంతమందిని నిత్యాన్నదాన సభ్యులు కూడా నిత్యాన్నదానం అంటే 12,000 ఇవ్వాలండి. అవునండి, సంవత్సరానికి నెలకు 1000 రూపాయలు చెప్పు. నెలకు 1000 రూపాయలు చెప్పండి. ఇంకా
నిత్యాన్నదానం ఉంటే ఇంట్లో ఏమైనా సెలబ్రేషన్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి పెళ్లి రోజులు వాళ్ళు 5,000 విరాళం ఇచ్చారనుకోండి, ఆ రోజు నిత్యాన్నదానం వాళ్ళ పేరు మీద నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తాం. అలాగే నిత్యాన్నదాన సభ్యులుగా నెలకు 1,000 రూపాయలు చెల్లించారనుకోండి, వాళ్ళ కుటుంబంలో జరిగే 3 అకేషన్స్కి, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర అకేషన్స్ దేనికైనా సరే 3 కార్యక్రమాలు ఉచితంగా వాళ్ళ పేరున అన్నదాన కార్యక్రమం సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరపడం జరుగుతుందండి. ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ ఉన్నదని చాలామందికి తెలీదు. అలాగే ఈ రామచంద్రపురం పట్టణంలో చదువుకున్న ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు అమెరికాలోని, న్యూజిలాండ్లోని, బెంగళూరులోని, హైదరాబాద్లోని ఎంతోమంది గొప్ప గొప్ప వారంతా ఉన్నారు, గొప్ప గొప్ప పదవులు చేస్తూ ఉద్యోగాలతో. అలాగే దీని గురించి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా ఈ యూట్యూబ్ ద్వారా ఈ దాతలందరూ కూడా ఏమైనా మాకు సహాయక సహకారాలు అందించాలని ఉద్దేశంతో ఉన్నవారైతే అంతా ఇంత లేదు, మీకు తోచింది మీకు ధన సహాయం చేసే దాతలు ఎవరైనా సరే ఉంటే మా కిందన ఉన్న ఈ ఫోన్ నెంబర్ని సంప్రదించవలసిందిగా దాతలను కోరి ప్రార్థిస్తున్నాం. బాబాయ్ వీరభద్రరావు చాలా కాలం నుంచి పెడతారని పోయినాను బాబాయ్. చాలా మంది లేని వాళ్ళు తింటున్నారని బాబాయ్. చాలా 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి పెడతానండి అయ్యా. ఇప్పుడు లోటు లేకుండా, ఇప్పుడు కూడా తేడా లేకుండా పెడతారండి అయ్యా. బాగుంటుందండి, ఫుడ్ బాగుంటుందా? చాలా బాగా పెడతారండి. ఎవరిని కూడా నించుండీరండి, ఎవరిని రానిరండి, చాలా కండిషన్గా పెడతారండి. భోజనం చేసిన దాకా కూడా ఎవరు రానిరు, లోపలికి రానిరండి బాయ్. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ? చాలా నుంచి అండి, 4 సంవత్సరాల నుంచి అన్న వస్తున్నాను నేనండి. ఇప్పుడు కూడా తేడా లేదండి, తేడా చేయలేదు. ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేస్తారండి. వాళ్ళని కూడా లోపల రానిరండి, వచ్చిన వాళ్ళని బయటకు ఒక్కుంటారు తప్ప భోజనం చేసిన దాకా వాళ్ళ దగ్గర రానిరండి బాబాయ్. చాలా బాగా చేస్తారండి. ఆయన చేతితో పెడుతున్నారు, వాళ్ళైతే ఇరాలు ఎవరు ఇవ్వట్లేదండి బాబాయ్. ఆయన ఈ చేతి పెట్టుకునండి బాగా లేని వాళ్ళని బాగా చూస్తున్నారండి. ఆయన ముసలి అంటే ప్రేమ ఉండి ఆయనకి, చాలా ప్రేమ అండి ముసలి అంటే అండి. అందుచేత ఈ దెబ్బతింటారని చెప్పి ఆ చేతి డబ్బులు పెట్టుకునండి చాలా బాధపడండి చేయండి బాబాయ్. నమస్తే అండి, మీ పేరు? సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, ఎలా ఉంటుంది భోజనం? ఎప్పటి నుంచి చేస్తారు మీరు? ఎప్పటి నుంచి? 6 సంవత్సరాల నుంచి అండి ఏకకంఠంగా పెట్టినారండి. ఏంటి మేము ఎలా కూకుంటామండి, అందరూ తెచ్చి మాకు కాలకాడ పెడతారండి, తింటున్నామండి. 6 సంవత్సరాల నుంచి అండి. నాగిరెడ్డి వెంకన్న గారు ఆయనదే అండి, ఆయనే అండి రాసి అన్ని కంచాలు పెడతారండి. మేము తింటామండి. ఏ రోజు కాకుండా నిత్యం పెడుతున్నారండి భోజనాలు, నిత్యం పెడతారు. ఆయన ఒక్కడే భుజాల మీద వేసుకొని ఆయన ఒక్కడి మీద అండి. నేను మా ఎంటోళ్ళు ఏమి ఇస్తలేదండి, మా ఇంటోళ్ళు ఏమి ఇస్తలేదండి ఆయనకి. మాకే కేకేసి భోజనాలు 6 సంవత్సరాల నుంచి కంటిన్యూ పెడతానండి. మంగళవారం 4 మంగళవారం మందులు కేకేసి మందులు ఇస్తారండి. మందులు మందులు తీసుకుంటున్నాం. కడుపుని అడిగినంత పెడతారా భోజనం? మంచిదండి, అడిగినంత పెడతానండి. అంత అన్నదాత సుఖీబాబు ఆయన అండి. అన్నదాత అంటే మనకి ఎవరికి ఇక్కడ? వెంకన్న గారే అండి. వెంకన్న గారు ముసలోళ్ళకి, ముక్కోళ్ళకి, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి కేకేసి మైకులో కేకేసి మరీ పెట్టినారు. మందులు కూడా తీసుకుంటారు కదా? మందులు ఇస్తున్నారండి బాబు. మంగళవారం 4 మంగళవారాలకు ఒకసారి మందులు ఇస్తారండి. ఏ రోజైనా ఆపుతారా? కంటిన్యూ పెడతానే ఉంటారా భోజనం? ఏ రోజు ఆపరండి, ఏ రోజు ఆపరండి. ప్రతిరోజు వస్తారా? 6 సంవత్సరాల నుంచి అండి. ఏమేమి వెరైటీలు ఏమేమి పెడుతున్నారు ఏండి? కూరగాయలు వేస్తారండి, అంటుపోండి వేస్తారు, అప్పడం వేస్తారు, పులిహోర వేస్తారు, పరవణం వేస్తారు, ప్రసాదం వేస్తారు, అన్నీ వేస్తారండి. పెరుగునండి, పెరుగు కూడా వేస్తారండి. పంచపక్ష పరవణాలతో పెడుతున్నారు మన వెంకన్న గారు నీకు భోజనం. 3 సంవత్సరాల మట్టి మా భార్య పోయిందండి. అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నానండి. ఇంకా ఆరే చూస్తారండి, చాలా బాగా చూస్తారండి. ఇంటికాడ పిల్లం కూడా చూడదండి, అలా చూస్తారండి. అది ఆయన అండి, రాకపోతే ఏనాడో చచ్చిపోతాం అన్నమాట. ఆయన కాయపోతాడు, ఆయన అట్టపోతే ఏనాడు వెళ్ళిపోతాం. చాలా మంది ఏమండి ఆయన అట్టపోతే పోయినాడు ఏనాడు వెళ్ళిపోతాం. ఆయన బాగా చూస్తున్నారండి. మాకేమీ లోటు లేదండి. అదండి, అంటే టైంకి వచ్చి మేము 11:30కి వచ్చేస్తామండి. కరెక్ట్గా 11:12కి పెడతారండి. ఒకవేళ నాన్న దారంతో వెళ్ళిన వాళ్ళు కూడా కేకేసి పెడతారు. మైక్లో పిలిచి మరీ పెడతారండి. ఇంటికాడ బెల్లం కూడా పెట్టదండి. అది ఒక్క మాటలో చెప్పాలంటే అదండి. ఏ ఊరండి? ఏ ఊరు మీది? కోరమాపురం అండి. కోరమాపురం నుంచి ఇక్కడికి వచ్చామండి. వెంకన్న గారు అండి ఇక్కడ మౌత్లో మాడారండి. మైక్లో చెప్తే వచ్చారు. వినండి భోజనకు వచ్చామండి. ఆయన ఇది వరకు అప్పుడు 4-5 అప్పుడు సంవత్సరం నుంచి ఎప్పుడు అక్కడ ఎక్కడ చేస్తామండి. ఆయన మాత్రం మంచి చేతలు బాగా చూస్తారండి. ఆయన
భోజనం బాగుంటుంది కదా? బాగుంటుంది, అన్నీ బాగుంటాయండి, అన్నీ బాగా పెడతారండి. అంటే పొరుగురు నుంచి వచ్చిన టైంకి ఎక్కడైనా భోజనం కుదరకపోతే ఇక్కడికి వచ్చి తినేయచ్చు. అక్కడ బయట చెప్తారండి, ఆ బయట చెప్పుడు మాత్రం గవర్నమెంట్కి వస్తామండి. ఓకే. నమస్తే అమ్మ, మీ పేరు? మహాలక్ష్మి, వై మహాలక్ష్మి గారు. ఇక్కడ భోజనం ఎలా ఉంటుంది? చాలా బాగా పెడుతున్నారు. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఎప్పుడు రోజు వస్తారా? రోజు రానండి, హాస్పిటల్కి వచ్చినప్పుడల్లా ఆశీర్వదిస్తున్నారు. చాలా బాగా పెడతారు. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇంకా బయట భోజనం ఆ టైంకి దొరక్క బాగుంటుందండి భోజనం? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ధనలక్ష్మి గారు, భోజనం ఎలా? చాలా బాగుంటున్నాయండి. నేను రోజు వస్తూ ఉంటాను. ఒకసారి రోజు వస్తాను, 4 రోజులకోసారి 3 రోజులకోసారి ఇలా హాస్పిటల్కి వచ్చినప్పుడు వస్తూ ఉంటాను. చాలా బాగుంటున్నాయండి. ఏమంటే ఈ ఊర్లో పుట్టాను, ఈ ఊర్లో పెరిగాను. అనుకోకుండా మరి ఏ భగవంతుడు తోడు వల్ల నేను హైదరాబాద్ వెళ్ళడం, జబర్దస్త్ ద్వారా ఒక మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడం, నేను ఏదో కూత సంపాదించుకున్నాను. కాబట్టి ఈ సుఖీభావ ట్రస్ట్కి నా స్థాయికి తగ్గట్టు నేను కూడా సహాయం చేశాను. కాబట్టి మిమ్మల్ని కూడా సహాయం చేయమని అడుగుతున్నాను, మరి చేతులు జోడించి అడుగుతున్నాను. కాబట్టి మీరు కూడా మా రామచంద్రపురం పాత బస్ స్టాండ్ వెనకాల ఉన్న ఈ సుఖీభావ ట్రస్ట్కి మీ వంతు సహాయాన్ని కూడా అందించండి. చూశారు కదా మరి, అదిగో మరి ఓ పక్కేమో డాక్టర్లు చెక్ చేయడం, బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, ఓహో ఇంతలో ఉందంటే అంతకు తగ్గ మందులు డాక్టర్లు రాయడం, ఆ మందులు సీట్ పట్టుకొని పక్కకి వెళ్తే అక్కడ మందులు ఇవ్వడం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి భోజనాలు చేయడం. ఇదండి మా సుఖీభావ ట్రస్ట్. మరి ఈ ట్రస్ట్లో ఇదే రామచంద్రపురంలో చాలామంది ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. చాలామంది ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. కానీ రామచంద్రపురం బస్ స్టాండ్ వెనకాల సుఖీభావ అనే ఒక ట్రస్ట్ ఉంది. అక్కడ వృద్ధులకి రోజు భోజనాలు పెడుతున్నారు. నెలకోసారి పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారని మాత్రం కొంతమందికి తెలియదండి. మరి తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని మరి ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మన ఊరిలో జరుగుతున్న ఈ సుఖీభావ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరు కూడా ఒక చేయూతనిచ్చి మీరు కూడా ఇందులో ఒక భాగం అవ్వాలని మన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం చుట్టుపక్కల ఉన్న దాతలందరికీ పేరున చేతులు జోడించి అడుగుతున్నానండి. మరి ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు ఇది. ఆ పూలకొట్టు వెంకన్న గారు వెనకాల వాళ్ళు ఏదో ఉన్నంతలో అలా సరిపెడుతున్నారు. కాబట్టి మన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పాత బస్ స్టాండ్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఒక తోడు అవ్వాలని కోరుకుంటూ మీ జబర్దస్త్ రేజింగ్ రాజ్. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని మా కావ్యశ్రీ మీడియా ద్వారా మీరందరూ చూసి మరి సపోర్ట్ చేసి లైక్ చేయాలని కోరుకుంటూ మీ జబర్దస్త్ రేజింగ్ రాజ్.